మీరు చెప్పినట్టుగా పైనుంచి వికారాబాద్ అక్కడ జిల్లాల నుంచి పై ప్రాంతాల నుంచి రావడం వల్ల దిగువ ప్రాంతమైన ఉస్మాన్ సాగర్లోకి చాలా వరద నీరు చాలా ప్రవాహం ఎక్కువ ఉంది. అధికారులు ఆ నీటి మట్టం చూసుకొని గేట్లు ఓపెన్ చేయడం వల్ల కిందికి వదలాల్సిన పరిస్థితి కావున అక్కడ నుంచి మీరు చెప్పినట్టుగా కిందికి వెళ్ళి లోతట్టు ప్రాంతాలు జలమయ ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉంది. కావున రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆ అధికారులకు అప్రమత్తం చేశారు. చేసి మనకి వరదలు ఎక్కువ ఉన్నాయి కావున హైడ్రాను ప్లస్ జిహెచ్ఎంసీ అధికారులను మొత్తము అప్రమత్తం చేశారు. కావున ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు దసరా శుభ సందర్భాన ఇప్పుడు ఉన్నాయి కావున ఇప్పుడు ట్యాంక్ బండ్ లో ట్యాంక్ బండ్ ఆ ఏరియాలో ముంపు ప్రాంతానికి గురే అవకాశం ఉంది. నేను అంబర్పేట నాలా ప్రాంతం కూడా చాలా ఇల్లు జలమయ్యాయి. కావున ప్రజలకు కోరేది ఏంటంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి సురక్షిత ప్రాంతాలకు అధికారులే కాకుండా మీ అంతకు మీరు స్వయంగా తరలిపోవడం మంచిది. ఎందుకంటే చాలా వర్షాలు అధికంగా ఉన్నాయి. ఫ్లో అనేది అధికారులు ఏం చేస్తారు, ఎంత నీటి మట్టం ఉందో అంతవరకు చూసుకొని కింది ప్రాంతాలకు వదలాల్సిన పరిస్థితి. కావున ఇప్పుడు ఈ ఏరియా నుంచి నార్సింగి కిస్మత్పూర్ ఏరియా నుంచి కూడా చాలా అధికంగా వస్తుంది. కావున కింది లోతట్టి ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. కావున మీరు కూడా ప్రజలు కూడా ఈ టీవీ ఛానల్ ద్వారా లేకపోతే వాతావరణ శాఖ హెచ్చరించిన ఆదేశాలనుసారం మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ కూడా అధికారులకు కూడా చెప్పినాం. ఇందాక పోలీసు వాళ్ళు కూడా సహాయక చర్యలు చూసుకుంటున్నారు, రాకుండా చూసుకుంటున్నారు. కావున ఎటువంటి అయినా ఉపద్రవం రావచ్చు. కావున సురక్షితంగా ముందే జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.